అండ్ ముందుగా కృష్ణకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు స్టార్ట్ చేయండి, మిగతా అందరూ జాయిన్ అయిపోతారు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడ అంతా ఫ్రెండ్సే ఉన్నారనమాట. సో అందరూ చాలా క్లోజ్ టు హార్ట్ ఉన్నారు. బికాజ్ ఆఫ్ సుశాంత్ ఈ మూవీ అవకాశం రావడం ఫస్ట్ డైరెక్టర్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. హరి గౌర మ్యూజిక్ డైరెక్టర్. ఈ మధ్యకాలంలో అంటే ఒక పాట, ఈ ఆల్బమ్ ఒక 20 minutes అలా పెట్టుకుని అలా వినేయచ్చు అనమాట. అంత సూదింగ్ మెలోడీస్ ఉన్నాయి మొత్తం అన్నీ. సో ఒక ఆల్బంలో 5 songs రాసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో 5 పాటలు దేనికది సిచ్యువేషన్ పరంగా ఉంటాయన్నమాట. ఏది కమర్షియాలిటీ కోసం సాంగ్ ఏదో ఇరికించినట్టు ఉండదు. సో ఎవ్రీబడి విల్ లవ్ దీస్ సాంగ్స్. ఒకసారి మీరు ఆల్బమ్ వినండి. ఆల్రెడీ 2-3 songs ప్రూవ్ అయ్యాయి. లైక్ ఆమని ఉంటే పక్కన, బాగుంది ఈ కలం, ఇప్పుడు లాంచ్ అయిన ఈ సాంగ్ కానీ, ఇది సిద్ శ్రీరామ్ పాడాడు. సో ఇది ఒక మంచి ఆల్బమ్. అలాగే మూవీ కూడా చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని విజువల్స్ చూశాను నేను, సాంగ్స్ చూశాను. సో మా కిరణ్ అబ్బవరం ఇక్కడ స్టార్ట్ చేశాడు ఎస్ఆర్ కళ్యాణ మండపంతో. సెకండ్ వేవ్ తర్వాత అందరూ ప్రపంచం మొత్తం భయపడుతుంటే తెలుగు వాళ్ళు మాత్రం థియేటర్స్కి వస్తారు అని చెప్పి ప్రూవ్ చేసింది మన ఎస్ఆర్ కళ్యాణ మండపం. అందులో కూడా నేను 2 పాటలు రాశాను. సో ఈ సినిమాను కూడా అందరూ థియేటర్కి వచ్చి అందరూ బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం ఈ డియర్ మేఘా. మా ఆదిత్ హీరో, అర్జున్, మేఘా, సో వీళ్ళందరూ చాలా చక్కగా నటించారు. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను కంగ్రాట్స్ ముందే చెప్తున్నాను, సినిమా ఎలాగో విజయవంతం అవబోతుందని. సో ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ అర్జున్ గారికి మళ్ళొకసారి థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంత తొందరగా సెలవు తీసుకుంటే మేము ఊరుకోము. సో మీ లైఫ్లో డియర్ అని ఎవరిని పిలుస్తారు మీరు, కృష్ణకాంత్ గారు? బాగా గుర్తు చేశారు. నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు, బట్ బాగా గుర్తు చేశారు. నేను ఈరోజు తెలుగు భాష దినోత్సవం అండి, కాబట్టి నేను డియర్ తెలుగు అని చెప్పి చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ సో చూస్తున్నాం కాన్వెంట్ లాంగ్వేజెస్ వచ్చేసి మన తెలుగు ఇంట్లోనే మాట్లాడకుండా అది తెలుగు మాట్లాడితే అదేదో చిన్న చూపుగా చూసినట్టు అవుతుంది. సో మనం ఇప్పటి నుంచి పిల్లలతో కనీసం ఇంట్లో తెలుగులో మాట్లాడదాం, మన తెలుగు భాషను మర్చిపోకుండా కాపాడుకుందాం. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్స్ సార్. ఓకే సార్, డియర్ బదులు ప్రియతమా అంటూ మీరు ఆఖరిగా రాసిన ఉత్తరం ఎవరికి చెప్పండి? అసలు మీరు రైటర్ సార్, కమాన్, ఎవరికో రాసి ఉంటారు కదా. వదలరా, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చెప్పండి సార్, పాప మా వాళ్ళు వెయిటింగ్. ఎవరికైనా రాసినా కూడా ఇప్పుడు చెప్తావా ఇక్కడ? అంటే పేరు లేకుండా చెప్పండి సార్. పోనీ పేరు చెప్తా, బిందు మా వైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఎస్, ఈ ఈవెంట్కి ఇప్పుడే వచ్చేసిన ఆర్జీవి గారికి వెల్కమ్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ ఆండ్రూ సార్ టు ప్లీజ్ సే ఎ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. డియర్ మేఘా నా కెరీర్లో ఇంకొక మంచి లవ్ స్టోరీ. సో అర్జున్ దర్శన్ అండ్ ప్రొడ్యూసర్ అర్జున్ దర్శన్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ఒక మూవీ ఇచ్చింది దీనికి. అండ్ సుశాంత్ రెడ్డి అండ్ ఈజ్ అ లవ్లీ ప్యాషనెట్ డైరెక్టర్. అండ్ Megha Akash is one of the cutest and pretty actress which I shot so far, and even Arun and Arjun. Nice working with you all. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ ఆండ్రూ గారు. అండ్ ఇప్పుడు అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. Good evening everyone. Adit is a very good friend of mine, and we have traveled our journey from 24 Kisses, and he's one of the best actors who come out and gives life to the movie by participating in every corner of the movie, like, you know, movie promotions, whatnot. He's part of our idea room. And Hari Gaura, we met Tungabhadra time, and again same combination. And he's one of the best melody music director and brilliant music, background score. I wish you all the best to the team. Arjun, all the best, and I hope we'll collaborate soon. And Sushant, you are one of the best directors, and I have seen the whole film, and it's a visual experience that you guys, every frame is very beautiful made in it's apt for the film and the title. Yeah, all the best guys.
థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఫర్ యువర్ బెస్ట్ విషెస్. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. Good evening, Andy. I'll keep it very short. The reason I'm here to wish all the best to the whole crew, the cast, but that extra best wishes, I want to give it to Arjun, only for one reason. The success rate of our films is only at 6%, and I want him to be part of that 6, because we need to welcome and nurture new producers so that they can come in with newer idea and take our industry forward. So I want you to be part of that 6%, Arjun. Good luck to you. Thank you. కృష్ణ చైతన్య మీరు స్టార్ట్ చేయాలండి. అసలు మీరు సకల కళ వల్లభుడు మీరు. Good evening, everyone. Hi, Ramu sir. Nice to have you here. So, dear Megha, and yes, obviously title role Megha Akash. I'm very happy to be here for you first, my heroine. So, Megha Subramanian nunchi Dear Megha varaku. It's a great journey. First of all, congrats for Rajraj Chora. And దానికన్నా పెద్ద హిట్ ఇది అవ్వాలని కోరుకుంటున్నాను. సుశాంత్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ అర్జున్ గారు, హరి, ఫెంటాస్టిక్ సాంగ్స్. అండ్ కేకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంకో లిరిసిస్ట్గా ఆమెనే ఉంటే పాటని లాంచ్ చేసినప్పుడు నేను ఇక్కడ ఉన్న నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బ్యూటిఫుల్ మీనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. అండ్ రాము సార్, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ మీద మీ టేక్ ఎలా ఉంటుంది మీరు మాట్లాడినప్పుడు అన్నానికి. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు హియర్. అండ్ థ్యాంక్ యూ హోల్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సోహైల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అండ్ ఆర్జీవి సార్, హాయ్ సార్. మీ ముందు మాట్లాడాలంటే కొంచెం సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మిమ్మల్ని సెకండ్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చేసి ఒకసారి ఆడిషన్కి వచ్చిన, ఏది మన అయ్యో లేదు సార్, అప్పుడు ఒకసారి ఆడిషన్కి వచ్చిన సార్ నేను ఒక మూవీకి, హారర్ మూవీకి. సో అప్పుడు మళ్ళీ ఇంకా అప్పుడు రాలేదు ఆఫర్. అప్పుడు చిన్నపిల్లండి ఇంకా. సో ఇంకా కొంచెం మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఇప్పుడు ఇంకా నా డైలాగ్ చెప్పకండి సార్, పంచ భయం అవుతుంది. ఓకే, సో యా, డియర్ మేఘా, ఆదిత్, ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు ఇండస్ట్రీలో కొంచెం హ్యాండ్సమ్ అబ్బాయిలో నువ్వు ఒకడివి. యా, అండ్ కంగ్రాచులేషన్స్ కిరణ్, యా, ఫర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. నీ ఓన్ టాలెంట్తోనే ముందుకు వెళ్తున్నావు. అండ్ లైక్ మన బ్రో అదిత్ లాగా. అండ్ మేఘా, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. యాక్చువల్లీ మీ ఏది రంగ్ దే అండ్ చల్ మోహన్ రంగా స్టెప్ సంథింగ్ ఇలా ఉంటుంది కదా. అప్పుడు నేను చూసినప్పుడు అరే చాలా క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, లైక్ మిమ్మల్ని చూస్తున్నాను. సో యా, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ డియర్ మేఘా. అండ్ హరి గారు, చాలా ప్లెజెంట్గా ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది, రియలీ ఐ లవ్డ్ ఇట్. అండ్ డిఓపి కూడా చాలా ఫ్రెష్గా తీశారు. నిజంగా ఏమంటారు, ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది చూస్తుంటే, సాంగ్స్ విన్నప్పుడు కానీ లేకుంటే విజువల్ చూస్తున్నప్పుడు కానీ చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అండ్ ఇంకా డైరెక్టర్ గారికి కూడా సుశాంత్, రైట్? సో సుశాంత్ గారు, యా, ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. అండ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. నిజంగా ఒక ఫ్రెష్ మూవీ చేశారు. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వస్తున్నాయి, ఇలాంటి ఫ్రెష్ ఫీల్ అయ్యేలాగా. లైక్ మూవీ చూసేటప్పుడు ఒక ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఒక ఫీల్లోకి. సో అలాంటి మూవీ కనిపిస్తుంది ఇది. సో ఐ హోప్ ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్ ఆఫ్ డియర్ మేఘా. థ్యాంక్ యూ. సోహెల్, మీరు అంత ఈజీగా వెళ్ళొద్దు. అంటే ఈ సినిమా పేరు డియర్ మేఘా కదా. ప్లీజ్ టెల్ మీ, ఐ మీన్ డియర్ అంటూ మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా మంచి లెటర్ ఏమైనా రాశారా? అమ్మతోడు భయ్య, నేను ఒకటి చెప్తా. చిన్నప్పుడు అదేమంటారు, స్కూల్ టైంలో డియర్ అంటే ఏదో పోర్లకు రాస్తారేమో, లవర్కి రాస్తారేమో అని చెప్పేసి డియర్ అని చెప్పేసి ఒక పోరికి రాసిన లెటర్. సో అది మాత్రం గుర్తుందన్న చిన్నప్పుడు, ఎప్పుడు 7th స్టాండర్డ్లో. అది కూడా యా రాశారు, బాగానే. నేపాలీ పిల్ల, డియర్ మింజు అని చెప్పేసి రాసిన, పడిపోయింది పోరి. ఇప్పుడు
ఇప్పుడు లేదన్న, ఇప్పుడు 4 years స్కూల్ టైంలో కదా. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య నేను రాలేదా? ఈ మధ్యలో మళ్ళీ రాయలే. అది ఎందుకంటే డియర్ అనేది అందరినీ డియర్ అని చెప్పి అబ్బాయిని పిలుస్తున్నాం, అమ్మాయిని పిలుస్తున్నాం కదా. సో ఇక ఇప్పుడు తెలిసి వచ్చింది డియర్ అనేది ఓకే ఎవరినైనా అనొచ్చు అని. సో అమ్మాయిలకి ఎవరైనా సరే సోహెల్ నుంచి డియర్ మెసేజ్ వస్తే మీరు కంగారు పడకండి, ఆయన ఊత పదం అది. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ ఎస్, రిక్వెస్ట్ హరి గౌరవ్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, సార్ ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మాట్లాడడం కంటే పాడడం ఈజీ నాకు. సో ఐ జస్ట్ సింగ్ ఎ ఫ్యూ లైన్స్ నాకు బాగా నచ్చినవి. ఈ గాలి దారి చూసాను ముందే, నువ్వే మాయ చేసావో నీ రాకతో, ఏమైంది నీకంటూ అడిగాయి నన్నే ఏదో ప్రేమతో, పరుగుతో ముదిరెను కథ తొలి పరిచయమే, బ్రతుకుకి వరమయ కథ నిలు కలవడమే, ప్రియతమా ప్రియతమా పిలుపులిలా బయటకు భయపడి వినపడవా, మనసున జరిగే మౌన రణమిదే. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ సార్, ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ, అంటే థ్యాంక్స్ సరిపోదు. ఐ నో అసలు అంటే ఈచ్ అండ్ ఎవరీ లైన్ వీ కెన్ రిలేట్ టు అవర్ లైఫ్ అనమాట. ఇందులో ఆల్బంలో అన్ని సాంగ్స్లో అన్ని లైన్స్ మనం రిలేట్ చేసుకోగలుగుతాం. అండ్ కమింగ్ బ్యాక్, సిల్లీ మాంగ్స్ అనేది నాకు యాక్చువల్గా సాయి కొరబెడ్డి సార్ నాకు 4-5 years బ్యాక్ పరిచయం చేశారు. అందులో ఆ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు ఈ ఆల్బమ్ రిలీజ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ రియలీ థ్యాంక్ సుశాంత్ అన్న, అర్జున్ సార్ అండ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ. హరి గారు, ఐ నో డియర్ మేఘా మ్యూజిక్ మీకు చాలా చాలా డియర్ అని చెప్పి, అది కాకుండా ఇంకా డియర్ గురించి చెప్తే బాగుంటుంది మీ పర్సనల్ లైఫ్లో. యాక్చువల్లీ డియర్ అని ఇప్పుడు ఏం సంబోధిస్తాడు, ఒకప్పుడైతే ఎప్పుడు 1.5 decade బ్యాక్ లెటర్స్ రాసుకున్నప్పుడు రాసుకునేవాళ్ళం. 1.5 years గురించి కాకుండా ప్రస్తుత డియర్ 1.5 decade బ్యాక్, 1.5 decade బ్యాక్ ఇప్పుడు లెటర్స్ ఉన్నప్పుడు రాసుకునేవాళ్ళం. అవును. ఇప్పటికే నేను నా ఫ్రెండ్స్కి అప్పుడు రాసిన లెటర్స్ ఎప్పుడు దాచుకుని ఉంచుకున్నాను. అప్పుడు డియర్ వాడడం తప్పితే ఇప్పుడు ఎవరికి అనట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చక్రధర్ గారు మాట్లాడతారు. Very happy to be here and wishing all the team, entire team of Mega, all the best. For sure, it's looking very fresh, and Dear is like synonym for courtesy, so I'm sure you people will rock. And thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుహేల్. అన్న చైతన్య అన్న, యా. సో మర్చిపోయా, నాకు ఎప్పటి నుంచో తెలుసు చైతన్య, నువ్వు ఆ 30-20 ఏమో చేసినావు అన్న నువ్వు. 29 వచ్చింది, 30కి ఎక్కడ పోతానని భయం అవుతాను. నువ్వు తీసిన దానికి నన్ను పిల్లనిస్తే అంతే, ఎవరు ఇయ్యరు, ఇక పిల్లని కూడా ఇయ్యరు, అట్లా తీసినావు నువ్వు. అందుకు ఇస్తారో లేదో తెలియదు కానీ సుహేల్ ఇప్పుడు చెప్పిన స్టోరీకి మాత్రం ఇయ్యరు. థ్యాంక్ యూ సో మచ్ అండి హరి గారు. సో కిరణ్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బట్ బిఫోర్ దాట్, మీరు రీసెంట్గా హిట్ అందుకున్నారు కాబట్టి మిమ్మల్ని డియర్ అని ఎవరు పిలుస్తున్నారు? మీరు డియర్ అని ఎవరిని పిలుస్తున్నారని అడగకుండా ఈసారి క్వశ్చన్ మార్చేసాం. మిమ్మల్ని డియర్ అని ఎవరు పిలుస్తున్నారు? ప్రిపేర్ అయ్యానండి, దానికే చెప్తాను. ఆహా, ప్రిపేర్ అయ్యి వచ్చిన స్టూడెంట్ అనమాట. ఓకే, కంటిన్యూ కిరణ్ గారు, స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. ఫస్ట్లీ థ్యాంక్ యూ డియర్ మెగా టీమ్, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ నైస్ మీటింగ్ యూ సార్. నేను కాలేజ్లో చదువుకుంటున్నానండి. రక్త చరిత్ర సినిమా రిలీజ్ అయింది, నేను కడపలో సినిమా చూశాను. పిచ్చిగా నచ్చేసింది. నాకు ఇంకా గుర్తుంది, మా కాలేజ్ టీం అందరం కూర్చొని డియర్ ఆర్జీవి సార్, రక్త చరిత్ర 2 ఇమీడియట్గా రిలీజ్ చేయండి సార్, రక్త చరిత్ర 1 చాలా బాగుందని మెయిల్ చేసాము. ఐ డోంట్ నో సార్, ఖచ్చితంగా బిజీలో. థ్యాంక్ యూ సార్, రియల్లీ నైస్ మీటింగ్ యూ. అండ్ ఫస్ట్లీ వీడియో సాంగ్ చాలా బాగుంది. ఆండ్రూ సార్, వెరీ నైస్ మీటింగ్ యూ. అండ్ ఖచ్చితంగా సార్ చెప్తున్నాను, ఇప్పుడు వచ్చినప్పటి నుంచి చాలా ప్లెజెంట్గా ఉందని, ఉల్లాసంగా ఉత్సాహంగా. డార్లింగ్ ఎలా అయితే విజువల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత లవ్లీ ఫీల్ ఉందో అదే ఈ సినిమాలో కనిపిస్తుంది సార్. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ బిగ్ హిట్ సార్. అండ్ అలాగే కేకే గారు సార్, నేను సార్తో వర్క్ చేశాను, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. సార్తో కూర్చొని ఆ మాటలు షేర్ చేసుకోవడం అది ఇది. అలాగే ఈ సినిమాలో కూడా పాటలు చాలా బాగున్నాయి సార్. అండ్ హ్యాపీ ఫర్ యూ, థ్యాంక్ యూ. అండ్ కొంతమందికి మనకి ఇండస్ట్రీలో కొంతమందిని చూస్తుంటామండి, అంటే ఇతను చాలా బాగున్నాడు, చాలా మంచిగా ఉన్నాడు, ఇతనికి ఒక హిట్ పడాలి, చాలా మంచి సినిమా రావాలి అని చెప్పి.
నేను ఫస్ట్ టైం అది తనని కలిసినప్పటికీ దూరంగా మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కానీ మేము సినిమాల గురించి చూసేటప్పుడు కానీ ఒక మంచి హిట్ పడితే బాగుంటుంది, చాలా బాగున్నారు చూడడానికన్నా, అండ్ ద వే హీ రిసీవ్స్ ద పీపుల్ కానీ ద వే హీ టాక్ కానీ చాలా మంచిగా ఉంది. తనకు ఒక మంచి సినిమా పడాలి అండ్ చాలా మంచి హిట్ పడాలని కోరుకుంటుంటాం. ఈ విషయం అన్న అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీకు మంచి హిట్ అవ్వాలి. తెలియని ఒక పాజిటివిటీ ఉంది అండ్ ఐఎమ్ సీరియస్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అలాగే సుశాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అన్న, అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీకు పెద్ద సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా బాగుంది. మేఘా ఆకాష్ గారు, ఐఎమ్ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండి, చాలా సినిమాల్లో, అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీ పేరు మీద ఉంది, డియర్ మేఘా అని. చాలామంది కుర్రాళ్ళు డియర్ మేఘా అని మీకు లెటర్స్ పంపిస్తారు అనుకుంటున్నాను ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. ఒక సినిమా లవర్గా చెప్తున్నానండి, ప్రతి ఒక్క శుక్రవారం మనకి థియేటర్కి వెళ్ళకపోతే ఏదో వెలితి, థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వకపోతే ఏంటి అని ఉంటుంది. ఎన్ని పనులున్నా ఏమున్నా ఒక సినిమా ప్రేక్షకుడికి వాడికి ఫ్రైడేనే ఫెస్టివల్. ఖచ్చితంగా ఏ సినిమాస్ రిలీజ్ అయిపోతున్నాయని చెప్పి థియేటర్కి పరిగెత్తుకుంటూ 3 సినిమాలు చూసే చాలామంది ఉన్నారు సినిమా ప్రేక్షకులకి. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా సినిమాని థియేటర్కి రిలీజ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి అండ్ డైరెక్టర్కి అండ్ హీరోస్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాల్ని థియేటర్ దగ్గరికి తీసుకొచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ సినిమా అనేది థియేటర్లో చూడాలని చెప్పి రిలీజ్ చేస్తున్న సినిమా ప్రతి ఒక్క టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను యాక్టర్గా కదండి, ఒక సినిమా లవర్గా చెప్తున్నాను. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం September 3rd అండ్ ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ట్రైలర్ లాంచ్ చేసిన ఆర్ గెస్ట్ ఆర్జీవి గారు. సార్ ప్లీజ్ స్టార్ట్, వీ వాంట్ యూ టు సే ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. ట్రైలర్ గురించి, డియర్ మేఘా సినిమా గురించి, అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ క్యాన్ అండ్ వీ కాంట్, ప్లీజ్. I want to start with the melody song which he did. It was one of the best I heard, and almost the beautiful romantic song ఈ మధ్యలో ఉండదు అనుకున్నాను. The only thing which is better than the song is when he sings it. You got a fantastic, where is he? Your fantastic voice, man. నాకు almost you పాడుతూ ఉంటే I felt it's your emotion in your voice is and your expression. అది నేను లాస్ట్ టైం నేను లైఫ్లో చూసింది సునిధి చౌహాన్లో చూసినది. when she sings her expression, you know, fantastic. It's a fantastic job, yeah. Okay. And I want to talk something about Megha Akash. You know? మేఘా ఆకాష్ నా టైప్ హీరోయిన్ కాదు, ఎందుకంటే నేను కొంచెం సెన్షువస్ హీరోయిన్స్ని అలా చూస్తాను. కానీ షీ ఈజ్ సో ప్రెటీ అండ్ సో హోమ్లీ అండ్ సో క్యూట్. 40 years బ్యాక్ నాకు ఇలాంటి అమ్మాయి దొరికితే బహుశా నేను డైవర్స్ అయ్యి ఉండదు నాకు. And you'll go a long way, Megha. Fantastic. Okay? Only problem ఏంటంటే నాకు మేఘా ఆకాష్ తోటి షీ సో స్వీట్, తను కలిసిన వాళ్ళందరికీ డయాబెటీస్ వస్తుందని నాకు ఐ హ్యావ్ ఏ కన్సర్న్. ఓకే, దిస్ యాజ్ ఫార్ ఎస్ మేఘా ఇస్ కన్సర్న్. ఇప్పుడు అదిత్ని నేను మేఘాన్ని పొగిడినంత పొగిడితే నన్ను గే అనుకుంటారు, కాబట్టి అది నేను చేయను. బట్ నా మీద ఎలాంటి నిందలున్నా అది మాత్రం ఎవరో నమ్మరని నాకు తెలుసు. బట్ ద ఓన్లీ థింగ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ అదిత్ ఇస్ ఐఎమ్ వెరీ సూన్ మేకింగ్ ఎ ఫిలిం విత్ హిమ్. సో దట్ షుడ్ టెల్. ఆ ఒక్కదానితో యు నో వాట్ ఐ ఫీల్ అబౌట్ హిమ్. యా. Coming to the film, I just feel it's extraordinarily romantic aspect, and I think the casting or whoever, everyone, all the actors and technicians, the camera work, everything is brilliant. And I don't like to say I wish you all the best, you know,
because that is not the point. I'm just talking my feeling, and I feel is one of the, maybe not one, in a long time, ఇంత ఫీల్ గుడ్ ఫిల్మ్ అనేది నేను వాట్ ఎవర్ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ అది నా పర్సనల్ ఫీలింగ్. And as a parting shot, I just want to said one more thing about Megha. నాకు 40 years బ్యాక్ కలిసి ఉన్న రక్త చరిత్ర టైప్లో ఒక 10 మందిని చంపేసి ఎత్తుకెళ్ళిపోయాడిని. Thank you. And I once again just want to congratulate the entire team and the actors for doing such a from the heart job, where every frame and every shot is actually telling the same what I'm saying. Thank you very much. సార్ థ్యాంక్ యూ. కానీ ఆర్జీవి గారు మీరు వెళ్ళే లోపల ఒక క్వశ్చన్, అంటే నేను అందరిని అడుగుతున్నాను కాబట్టి మిమ్మల్ని అడగాలి. మేబీ అసలు మీరు డియర్ ఎవరిని అనలేదు అని అడగలేమో, కానీ మీకు గుర్తుండి మీ కాలేజ్ డేస్ ఆర్ వాట్ ఆ తర్వాత డియర్ అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా రాశారా, చెప్పారా? ఎస్, నా వైఫ్కి చెప్పా, బట్ అది డియర్ మేఘా అవలా. ఓకే సార్, అర్థమైపోయింది. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. Okay, thank you very much. Request Arjun Garu to please say a few words. Arjun. Hi everybody. I'm a debutant here. My name is Arjun Someyajula. Ante I'm sort of lucky to be with the DA Mega team because anni actors and anni debut actors cheppede andi. Lucky ala kaadu. My dad gave me a budget before I got to Hyderabad. Ante Chennai vadni. My dad gave me a budget of 30K a month, and I was given 4 months' time. So, having, attended a lot of auditions and look tests, anni last minute lo tegipoyindi. Every audition I had given. And I was going to return to Chennai in a week's time, and then I met Sushant sir at a cafe. So, I was really lucky. Had that day not happened, I wouldn't be standing here today. I won't take much of your time. We've given it our all. Please do see the movie in the theaters. It's an absolute family entertainer. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. అండ్ ఇప్పుడు చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మేఘా ఆకాష్ మాట్లాడితే వినాలని చెప్పేసి. సో రిక్వెస్టింగ్ మేఘా ఆకాష్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. హాయ్. I first want to thank everybody for coming, and RG sir, thank you so much for all the nice things you said about me. First నాకు ఒక పాట వచ్చింది గాగా మేఘా అని. అప్పుడే ఐ ఫెల్ట్ లైక్ ఐమ్ వెరీ వెరీ లక్కీ. అండ్ ఇప్పుడు నా పేరు మీద ఒక ఫిలిం. సో ఐవ్ ఆల్వేస్ బిలీవ్డ్ ఐఎమ్ బ్లెస్డ్. సో ఈ ఫిలిం నాకు చాలా చాలా స్పెషల్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ my entire team of Dear Megha for giving me this. First, Sushant, thank you so much for believing in me and giving me Megha Swaroop. I thoroughly enjoyed playing her, and one of my most favorite producers ever. I call him the happy producer because he was so great to me, took care of me so well, and in such a short time, I've never, actually I've been here for many years, but I've never felt like gotten close to anyone, and these people have become family to me, and I hope to work with them again and again. Where's Arjun? Arjun, welcome to Tollywood. It's really going to be amazing. You're going to enjoy your ride here. And Adit, he is my friend for many years, and we've done an ad together many years ago. And I never really thought that I'd be acting beside him. I'm very, very happy that I got to, and I hope to work with all of them again and again. And September 3rd, my film Dear Megha theaters lo release avutundi. Please meer andaru velli chudandi. Love brings a lot of emotions in people, and I hope we make you believe in love a little bit more. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మేఘా. అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ సుశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ టు స్టార్ట్ విత్ మేఘా ఆకాష్ సార్. మీకు శ్రీదేవితో పనిచేస్తే ఎలా కిక్ వచ్చిందో నాకు మేఘా ఆకాష్తో పనిచేస్తే అంత కిక్ వచ్చింది. అది థ్యాంక్ యూ. వీఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డిసిప్లిన్. నెక్స్ట్ కమ్ టు ఆండ్రూ సార్. సార్ ఒక్కసారి వెళ్ళండి. బాగా
ఉల్లాసంగా ఉత్సాహంలో స్నేహ ఉలాల్ ఇంట్రడక్షన్ గుర్తుందా? డార్లింగ్లో కాజల్ ఇంట్రడక్షన్ గుర్తుందా? అవన్నీ మర్చిపోండి. మేఘా ఆకాష్తో యుల్ ఫాల్ ఇన్ లవ్ అలా చూపించారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐ హ్యావ్ ఎవాల్వ్డ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ అర్జున్ దాసియన్, గుర్తుంచుకోండి, వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ బ్యానర్స్. హీ హ్యాస్ మ్యాడ్ లైన్అప్ అండ్ యూఆర్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఓకే, హూ ఎల్స్ ఇస్ లెఫ్ట్? ఎవరైనా మర్చిపోయినా? హరి గౌర, సారీ, అదే. సో ఇవన్నీ ఈవెంట్ అయినా ట్రైలర్ అయినా దేనికి, సినిమా డియర్ మేఘాకి ఎందుకు రావాలి? మీకు రావాలని ఉందా లేదా డిసైడ్ చేసుకోవాలంటే మా పాటలు వినండి. మా పాటలు విన్నాక కూడా మీకు రాబుద్ది అవ్వకపోతే రాకండి, అంతే. ఇంకా సార్ కృష్ణకాంత్ గారు, ప్లీజ్ కమ్ సార్. వండర్ఫుల్ లిరిక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఏ సెషన్స్ అయినా ఏ కాన్వర్సేషన్ అయినా చాలా వండర్ఫుల్. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఎవ్రీబడి అయిపోయారా, కవర్ అయ్యారా? అర్జున్ సోమయాజులు సార్ ఈజ్ ఎ న్యూ టాలెంట్, న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్, ఈజ్ అ ప్రామిసింగ్ ఫ్యూచర్, కూల్. ఇంకా ఆదిత్య ఎవరు? దిస్ ఫిలిం ఈజ్ అ గిఫ్ట్ ఫర్ అవర్ ఫ్రెండ్షిప్. That's it. Please watch Dear Mega on September 3rd. Okay? In theaters. Right. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ గారు. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ అర్జున్ దాసియన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ లాంచింగ్ అవర్ ట్రైలర్. రియలీ అప్రిషియేట్ ఇట్. And Kiran Abavaram, thank you very much Andy for launching the song. మా ఫిలిం డియర్ మేఘా అన్ని లవ్ స్టోరీస్, మోస్ట్లీ లవ్ స్టోరీస్ అన్ని మేల్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. ఈ లవ్ స్టోరీ ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఈ లైన్ నచ్చి తెలుగు ఆడియన్స్ కొరకు స్పెషల్గా తెలుగు ఆడియన్స్ కొరకు డెవలప్ చేయించడం జరిగింది. అండ్ ది మ్యూజిక్, ది విజువల్స్ ఆర్ వెరీ గ్రాండ్. అండ్ ఈ ఫిలిం 3rd సెప్టెంబర్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీ దగ్గర ఉన్న థియేటర్స్లో సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని, మాస్క్ వేసుకొని, శానిటైజేషన్ చేసుకొని అందరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, someone who I grew up watching, my childhood hero, Adit garu, to please say a few words. నెక్స్ట్ సినిమాలో నీకు రోల్ కట్టరా? నాతో 3 సినిమాలు చేశాడు, నా ధైర్యం మీద ఇలా మాట్లాడుతున్నాడు. అందరికీ నమస్కారం. ఐమ్ రియల్లీ లాస్ట్ ఫర్ వర్డ్స్. చాలా ఎక్కువ మాట్లాడతాను ఎప్పుడు, ఈసారి అసలు మాట్లాడలేవు. ఆల్మోస్ట్ 28 నెలలు అయిందండి నాకు థియేటర్లో ఒక సినిమా రిలీజ్ అయ్యి. సో ఇట్స్ అ సెలబ్రేషన్ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ పీపుల్ హూ రియలీ మీన్ ఈచ్ వన్. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఐ నో దట్ దే మీన్ గుడ్ ఫర్ మీ అండ్ ద ఫిల్మ్. సినిమా గురించి అందరూ ఎక్కువ మాట్లాడేసారు. నేను సినిమా గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు. చూడండి, ఫస్ట్ డైరెక్టర్ సుశాంత్ నాకు ఒక 10 ఏళ్ళ నుంచి పరిచయం. అంటే లైఫ్లో ఇందాక మేము ఏదో షో చేస్తుంటే గురించి చెప్పమని చెప్పారు. తను లాయల్ ఫ్రెండ్ అన్నాడు. లాయల్ ఫ్రెండ్ కన్నా నేను ఒక పెద్ద ఆపర్చునిటిస్ట్ అండి. తను ఫస్ట్ టైం కలిసినప్పుడే చాలా బాగా డైరెక్ట్ చేస్తాడు అని నాకు అనిపించింది. అందరూ అడుగుతున్నారు అనమాట, నువ్వేం షూ వేసుకుంటావు ఏంటి అని అడిగేవారు. ఫస్ట్ టైం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హీ మెట్ మీ అండ్ హీ ఆస్క్డ్, యూ లుక్ లైక్ యూ రీడ్, నువ్వు లాస్ట్ ఏ బుక్ చదివా నన్ను అడిగిన ఏకైక మనిషి తానే ఇన్ సో మెనీ ఇయర్స్. సో అలా స్టార్ట్ అయిన ఈ ఫ్రెండ్షిప్. ప్రతి సినిమా మేము వెళ్ళి చూసేవాళ్ళం. చూసినప్పుడు వాడేం తీసాడు, వీడేం తీసాడు, మనం అది తీసేస్తాం, పీకేస్తాం అని మాట్లాడతాం, చాలా కలలు కంటాం. బియాండ్ ఆల్ దట్. అండ్ మధ్యలో కొన్నేళ్ళు అసలు యూనో హీ వెంట్ త్రూ హిజ్ ఓన్ టైం. మళ్ళీ తిరిగి వచ్చి ఈ సినిమా చేసినప్పుడు ద ఓన్లీ థింగ్ దట్ వీ వాంటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ వాజ్ యూనో, ఒక సినిమా ఎందుకు ఆడుతుందో ఆడదో తెలియదు, బట్ వీ వాంటెడ్ టు గో విత్ ఆల్ ఫోర్స్. ఏది ఉందో అన్నీ పెడదాం. యూ హ్యావ్ యువర్ హార్ట్, పుట్ ఇట్. యూ హ్యావ్ యువర్ మైండ్, యూ పుట్ ఇట్. అట్లా స్టార్ట్ అయిన సినిమా ఇది. అండ్ అలా ఒక్కొక్కరుగా ఫ్రెండ్స్గా రావడం మొదలుపెట్టారు. ఆండ్రూ సార్ నన్ను ఫస్ట్ కెమెరాలో చూసి ఈ అబ్బాయి పనికి వస్తాడు సినిమాలో అని చెప్పింది ఆయనే. కథ సినిమా కెమెరామ్యాన్. ఒకసారి దీనికి చేతులు కొట్టచ్చు. కథ సినిమా కెమెరామ్యాన్ ప్రకాష్ రాజ్ గారు నన్ను గుండం గంగరాజ్ గారికి పరిచయం చేస్తే, నేను హైదరాబాద్కి అప్పుడే నాకు వాళ్ళే ఫ్లైట్ టికెట్ వేసి నేను దిగి వచ్చి ఒక కార్ పికప్ చేసి ఆల్రెడీ చాలా హీరోలా ఫీల్ అయ్యి వెళ్తున్నాను. కానీ లోపల చిన్న భయం, సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ తిరిగి పంపించేస్తారు, ఇంకా అక్కడితో అయిపోద్ది డ్రీమ్.
అప్పుడు ఫిల్మ్లో షూట్ చేయాలి, డిజిటల్ లేదు. సో ఒక సూపర్ 35 కెమెరా టెస్ట్ చేసి ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్లో నాకు ఇంకా గుర్తుంది, ప్రసాద్లో స్క్రీన్ చేశాను. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ప్రొజెక్షన్ రూమ్లో నేను చూశాను. అలా నన్ను ఫస్ట్ టైం నన్ను షూట్ చేసి అబ్బాయి పనికి వస్తాడు అని నాకు సర్టిఫికేట్ ఇచ్చి ఈరోజు నన్ను ఇంత బాగా చూపించిన ఆండ్రూ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చెప్పడానికి ఒక స్టేజ్ దొరికింది. ఐ అట్లీస్ట్ గాట్ అ స్టేజ్ టాక్ అబౌట్ ఇట్. అండ్ అర్జున్ దాస్యన్, ఈ సినిమా ఓకే ఆయన బాగా తీశారు, ప్రొడ్యూసర్స్, దట్స్ హిస్ డ్యూటీ. ఈ సినిమా రిలీజ్ చేసేటప్పుడు చాలామంది అర్జున్తో చెప్పారనమాట, ఏంటి థియేటర్ చేస్తున్నారు, మీ హీరో చాలా లాస్ట్ సినిమా ఆడింది కానీ చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా ఏంటి అంటే, పర్లేదండి మేము చేసుకుంటాం. నేను అడిగాను, ఏంటి అర్జున్ ఆర్ యూ షూర్, ఒకవేళ ఏంటి జనాలు రాకపోతే ఏం చేస్తారు అంటే, అప్పుడు అన్నారు, అదే నేను ప్రొడ్యూసర్ అవ్వాలని చెప్పి ఒక సినిమా తీశాను, నేను ఆ సినిమా చూశాను, నేనేం తీయాలనుకుని నాకు చాలా నచ్చింది సినిమా, ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ దట్ ఐ మేడ్, ఇది నేను రిలీజ్ చేస్తాను, ఒక ప్రొడ్యూసర్గా థియేటర్లో నా సినిమా రావాలనుకుంటాను, రాని ఎంత చేస్తో చేయని, లెట్ మీ సీ ఇఫ్ పీపుల్ లైక్ ద ప్రోడక్ట్ దట్ వి బెట్. మనసులో నుంచి మనం ఎలాంటి సినిమా చూడాలనుకుంటాం ఫ్యామిలీతో వెళ్ళి, అలాంటి సినిమా చేసాం. సో వై డోంట్ వి రిలీజ్ ఇట్ అని ధైర్యంగా చేసిన మా ప్రొడ్యూసర్ గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ అర్జున్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్యాషన్, గ్రిట్ అండ్ సమ్ బాల్స్. అండ్ హరి గౌర, యాక్చువల్లీ హరి గౌర మీద నాకు చాలా 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 కోపం అండి, నేను ఇందాక కూడా చెప్తున్నాను. బ్యూటిఫుల్ మ్యూజిషియన్, తుంగభద్ర సినిమా చేసిన కల ఇదే అన్న సాంగ్ తను ఇచ్చాడు, బ్యూటిఫుల్ మెలడీ. కల ఇదేకి ఫ్యాన్స్ అసలు నేను వెళ్తే కల ఇదే విన్నానని చెప్పని వాళ్ళే లేరు నాకు, యూనో మ్యూజిక్ లవర్స్ ఆల్ ఆఫ్ దెమ్ లవ్ దట్ సాంగ్. సాయి కొరపాటి గారి బ్యానర్లో బాగా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సుశాంత్ ప్రతిసారి ఆ పాట విన్నప్పుడల్లా నాకు ఫోన్ చేస్తాడు, రాత్రి 2ంటికి 1 గంటకి మధ్యాహ్నం 3, 4 ప్రతిసారి విన్నప్పుడల్లా ఆ సాంగ్ గుర్తొస్తుంది, కలిసి ఒక సినిమా చేయాలన్నాం. హరి బెస్ట్ మ్యూజిక్ ఇస్తాను అన్నాడు, ఇచ్చాడు. హరి మీద ఎందుకు కోపం అంటే, హీ నెవర్ నోస్ టు సెల్ హిమ్సెల్ఫ్. ఎప్పుడూ తనని ఎలా అమ్ముకోవాలి, నా పాటని ఒకరు వినాలి ఏంటి అని ఏది చేయడు, ఉత్తి సంగీతం మాత్రమే చేస్తాడు. హీ's a really pure musician who's amazing with his art. I hope he comes out and does something more. That's my wishes for him. మేఘా మహాలక్ష్మి అండి అమ్మాయి, నిజంగానే చూస్తేనే మంచి కళ ఉన్న ఫేస్. షీ హ్యాస్ గ్రేట్ పాజిటివ్ ఆరా అబౌట్ హర్. ఐ థింక్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ ఆన్ సెట్ అంటే తనే చెప్తాను. మేమందరం తన వయసు కన్నా పెద్దగా ఉన్న ఎంత చేసినా తను చాలా సైలెంట్గా టైంకి వచ్చి పనిచేసి వెళ్తుంది. ఈ రోజుల్లో మనతో పాటు పనిచేసిన హీరోయిన్స్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం వెన్ దే హిట్ ఫేమ్ అండ్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఎన్నో మిలియన్లు ఫాలోవర్లు అవన్నీ అయిన తర్వాత టైంకి వచ్చి ఎదురుగుండా నిల్చున్న డైలాగులు చెప్పడం అన్నది చాలా పెద్ద అచీవ్మెంట్గా ఉన్నప్పుడు తను ఇవన్నీ చాలా కరెక్ట్గా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మేఘా. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఫిల్మ్ సార్. నాకు ఇప్పటివరకు చెప్పలేదు, నాకు ఇప్పుడే చెప్పారు, చాలా రోజుల నుంచి చెప్తున్నారు సార్తో ఒక సినిమా చేయాలి అని. ఒక్క సినిమా అయినా ఏదో ఒక చోట అట్లీస్ట్ ఒక షార్ట్లో కనిపిస్తాం అనుకున్నాను. ఈ స్టేజ్లో చెప్పడం అది చాలా చాలా స్పెషల్ అయింది. ఇట్ జస్ట్ గివ్స్ మోర్ కాన్ఫిడెన్స్ అబౌట్ మీ ఆర్ అవర్ ఫిల్మ్ ఆర్ వాట్ వీఆర్ డూయింగ్ ఎర్లియర్. ఇట్ టేక్స్ అ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్ సార్. ఐ నో యూ హేట్ థ్యాంక్స్, హలో, హాయ్, హౌ ఆర్ యూ, ప్లీజ్ సీట్, గో అవే అండ్ ఆల్ దట్ స్టఫ్, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫార్మలీ హియర్. అండ్ లాస్ట్, ఏంటి లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బతకడం కాదు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బతకడం. ది మోటో ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్సో హ్యాపన్స్ టు ద మోటో ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్. డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సో సీరియస్లీ, లైఫ్ ఇస్ నాట్ సో టఫ్ అని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది నాకు ఈ కథ విన్నప్పుడు. దట్స్ ద రీజన్ ఐ వాంట్ టు డూ ద ఫిల్మ్. లాస్ట్గా చీకటి గదిలో చిత్తగొడ్డ నాకు సినిమా చేశాను. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా ఈ అబ్బాయి కొంచెం ఆర్ట్ హీరోలా ఉన్నాడు, బాగా పర్ఫామ్ చేస్తాడు, కానీ మార్కెట్ వస్తారా ఏంటి అన్నట్టు. దిస్ వాజ్ ద టాక్ దట్ వాస్ గరుడవేగ ఆడినప్పుడు కూడా నేను సెకండ్ హీరో క్యారెక్టర్ చేశాడు కదా అన్నట్టు చెప్పారు. అండ్ ధనుష్ గారు చెప్పారనమాట, అరే నీ చేసుకుంటూ వెళ్తుండు, ఈవెన్ వెన్ వి డిడ్ నవమన్ మధురు, అలా చేసుకుంటూ వెళ్తున్న దారిలో నాకు తగిలిన ఒక సినిమా, నాకు దొరికిన ఒక అవకాశం, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, చీకటి గదిలో చిత్తగొట్టుడు. థియేటర్లో దుమ్ము దులిపిన సినిమా. అంతా అసలు నా అసలు చిన్నప్పుడు నేను చిరంజీవి గారి సినిమాకి వెళ్తే ఎంత నిండిపోయి ఉంటుందో అలా నా సినిమాకి నిండుతుందని చూసిన సినిమా, నాకు మార్కెట్ ఉందని చూపించిన సినిమా. సో అది చేసిన తర్వాత నాకు ఫ్రెండ్స్ చాలామంది అన్నారు, నేను చాలా పెద్దగా చూసాము, ఏంటి నువ్వు ఇట్లాంటి సినిమా ఏంటి అంటే, నాకు వృత్తి అండి, నేను ఒక నటుడిని, మా నాన్నగారు ఎక్కడి నుంచి ఏది రాలేదు, నేను ఎవరిని ఫ్యాన్స్ని కానీ ఏదైనా పేరు కాపాడని, నేను ఒక నటుడు. మా నాన్నగారు ఒక బ్యాంక్లో పనిచేశారు, ఇప్పుడు ఏదో పొలంలో రైతు పని చేసుకుంటున్నారు. హీ ఓన్స్ అ ఫార్మ్. ఐ హవ్ కమ్ హియర్ బై మై సెల్ఫ్ బికాస్ ఐ లవ్ వాట్ ఐ డూ.
నేను థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఎలాంటి సినిమాలు చూడాలనుకున్నానో అలాంటిది అంతకన్నా బెటర్గా తీయాలి అన్న ఆశయం ఒకటి. అండ్ ఇది ఇంత దూరం వచ్చినందు ఎలా వచ్చాను, ద ఓన్లీ బిగ్గెస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. యూనో ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైండ్, అసలు నాకు నీ మొహం ఏంటో తెలీదు, ఎక్కడుంటారేంటో తెలీదు, నువ్వు ఎందుకు నా సినిమా చేయాలి, ఫస్ట్ డే చూడాలి, దాని గురించి ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను పెట్టాలి, డిఫెండ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. యూనో ఐవ్ సఫ్టైన్ సో ఫార్ అండ్ ఐమ్ గోయింగ్ టు ఫ్లై హైయర్ అండ్ బిగ్గర్ అండ్ మేక్ బెటర్ ఫిల్మ్స్. All of this was made possible because someday, somewhere, one man called Prakash Raj said, "Oka kotta tanu మనం ఇంట్రడ్యూస్ చేద్దామని." అలా నేను ఎక్కడో చోట నా ప్రతి సినిమాలో ఎవరో ఒకరు ఏదో ఒక టెక్నీషియన్ ఆర్ సంథింగ్ చేయాలనుకున్నాను. ఈ సినిమాలో వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. ఈక్వల్ లెంత్ రోల్ సైజ్ హీరోకి వెళ్తే యూనో చేస్తారా లేదా, రేట్లు దేవర్ సో మెనీ థింగ్స్. హౌ డూ యూ ఫైండ్, బికాస్ ఇస్ అ హ్యూజ్ కాస్టింగ్ ఇష్యూ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇప్పుడు ఓటీటీ ఓపెన్ అయింది, దర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ ఫర్ దేర్ ఫర్ వర్క్. సో అలా మేము కలిసిన ఒక టాలెంట్ ఇస్ అర్జున్ సౌమ్యాజులు. అండ్ అర్జున్, కెన్ ఐ హ్యావ్ యూ హియర్ ప్లీజ్? డోంట్ వరీ, నీ సినిమా వచ్చినప్పుడు నీ పోస్టర్లు ఎక్కువ ఉంటాయి, నేను కూడా ఇలా చేసినప్పుడు నా పోస్టర్లు ఏం లేవు. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఫార్మ్లీ. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ గెలిస్తే ఒకటి గుర్తుపెట్టుకో, మనలో ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలి, రైట్? No help, just find the right talent and give them an opportunity. Okay, all the best, mate. Thank you. Thank you so much for all your patience. 8 to 10 minutes లోపల మాట్లాడాలనుకున్నాను. I think I'm there. One last time, our partners, Sillymonks, నేను వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చాను. Sillymonks, ముద్దు బిడ్డ నేను. We did 24 cases and then they supported me with this film. Thank you for your never-ending support. I will always be loyal and I hope we make great content out of it and put it out there. అండ్ హేమంత్, ఏంటి కథ కంచికి మనం ఇంటికి అని వస్తుంది. సో వన్ లాస్ట్ టైం గైస్, డియర్ మేఘా September 3rd థియేటర్లో వస్తుంది. సేఫ్గా వెళ్ళి సినిమా చూడండి. సినిమా ఎందుకు చూడాలి, చూడొద్దు, ఆల్రెడీ సాంగ్స్ అన్నీ మీరు చూసుంటారు. సినిమా చూడాలని డిసైడ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ చూస్తారు. ప్లీజ్ గో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. తప్పకుండా ఎంజాయ్ చేస్తూ చూసే ఒక సినిమా. you'll have fun. పైసా వసూల్. Thank you so much. Until next time, this is Adit. Bye. Thank you so much, Adit. Thank you. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.